వర్క్ అంతా ఇలా బెడ్స్ వేయడం అయింది. ఇలా 5 feet వెడల్పు ట్రాక్టర్ ప్లౌతో చేసాం బెడ్స్. సో ఆ కలుపు మొక్కలు ఉన్నది ఇది బెడ్ అనమాట. ఇది కాలువ. సో ఇది కాలువలాగా వెళ్తుంది. ఈ బెడ్ మీద మనం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గింజలు పెట్టుకుంటాం. సెంటర్లో ఫ్రూట్ ప్లాంట్స్ అవి వేసుకుంటాం యాజ్ పర్ పాలేకర్ మోడల్ 5 layer పాలేకర్ది. సో ఇలాగ 20 బెడ్స్ ఉంటాయి. దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ వీకెండ్స్ కానీ వీక్ డేస్ కానీ మీకు ఫ్రీ ఉన్నప్పుడు యూ వాంట్ టు కమ్ అండ్ హెల్ప్ అస్ అవుట్. అన్నీ ఉన్నాయి. లైక్ అరటి మొక్కలు ఉన్నాయి, పోమోగ్రనేట్ ఉంది, మామిడి మొక్కలు ఉన్నాయి. అండ్ అవి కాకుండా కొన్ని గింజలు వేసుకోవాలి. కూరగాయ మొక్కలు ఉన్నాయి, కందులు పెట్టుకోవాలి, పెసలు, శనగలు, వేరుశెనగ గుళ్ళు, మినుములు అంతా చేసుకోవాలి. సో ఒక ప్లాట్ ఆల్రెడీ రెడీగా ఉంది. ఇది వచ్చి మీరు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, అసలు ఎగ్జాంపుల్ ఇప్పుడు దాకా రాని వాళ్ళు కొంతమంది విజిట్ చేశారు ఆల్రెడీ. ఇది ఇంట్రెస్ట్ ఉండి వద్దాం అనుకునే వాళ్ళు యూ కమ్, ఇది కూడా చూడొచ్చు. ఇది కైండ్ ఆఫ్ ఒక 1.5 month బ్యాక్ స్టార్ట్ చేసాం. సో ఇది ఒక 60 by 60 ప్లాట్, 60 feet by 60 feet. సో వీటిలో చూసుకుంటే రెడీగా ఇప్పుడు ఈ పెసలు కాయలు ఇవి. పెసరు ఇటు లెఫ్ట్ సైడ్ ఉంటుంది నాకు. పెసరు మొక్కజొన్న, ఇది మొక్కజొన్న, ఇది పెసలు కాయలు. ఇంకో 15-20 daysలో ఐ థింక్ పెసలు కోయచ్చు, మ్యాక్స్ 1 month. ఇటుపక్క చూసుకుంటే ఇది బొబ్బర, అలసందలు అంటారు. అండ్ ఇది కందులు ఉన్నాయి మధ్యలో. ఇవి ఏమో ఉలవలు ఇవి. సో ఓకే, ఉలవలు తీగ పారి మనకి ఈ కలుపు అంతా కంట్రోల్ చేస్తుంది. కనపడేదంతా కలుపు అనమాట, ఇదంతా కంట్రోల్ చేస్తుంది క్రీపర్ లాగా వచ్చి. అండ్ ఇది ములగ మొక్క, ఇది డ్రమ్ స్టిక్. ఓకే, సో ఇలా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ పెసరు, మొక్కజొన్న, రైట్ సైడ్ బొబ్బర, కంది, ఉలవలు రౌండ్గా ఉంటాయి అంతా. ఈ బెడ్స్లో ఒక్కొక్క బెడ్లో 9 ములగ మొక్కలు ఉంటాయి ఆల్టర్నేటివ్ బెడ్స్లో. ఆ వదిలేషన్ బెడ్లో విల్ గో ఫర్ పపాయ అండ్ అరటి ఆల్టర్నేట్గా. అండ్ మధ్యలో కార్నర్స్లో ఈ ఫ్రూట్ మొక్కలు కూడా ఉంటాయి. ఇది మామిడి. ఈ కార్నర్లో ఇప్పుడు నేను కార్నర్లో ఉన్నాను, 4 corners ప్లాట్లో. ఈ కార్నర్లో ఇది, దానికి మధ్యలో ఒక 30 feet, దానికి టోటల్ లెంత్ 60 feet కదా. సో 30 feetలో ఇంకొక చిన్న మొక్క, ఇది కెనోపీ చిన్నగా ఉండే మొక్క, ఉసిరిది. అండ్ ఈ కార్నర్లో మామిడికి కరెక్ట్గా ఇటు సైడ్ అదే బెడ్ మీద ఈ కార్నర్లో ఇది సపోటా. ఓకే, సో అలాగ మళ్ళీ ఇటు సైడ్ చూసుకుంటే ఇప్పుడు మీది మనం చూసింది నార్త్ సైడ్ బెడ్కి, ప్లాట్కి. ఇటు ఈస్ట్ సైడ్ చూసుకుంటే మధ్యలో గోవా ఉంటుంది, ఆ చివర పనస ఉంటుంది. అటు సైడ్ చూసుకుంటే మనకి జామున్, నేరేడుపళ్ళు ఉంటుంది, మధ్యలో పోమోగ్రనేట్ ఉంటుంది. ఓవరాల్ ప్లాట్కి మధ్యలో 60 feet by 60 feet ప్లాట్లో మధ్యలో కోకోనట్ వస్తుంది. ఓకే, సో పెసలు కాయ, ఇవన్నీ దేశవాళీ మనం వేసేది గింజలన్నీ. బొబ్బరు కూడా ఇలా తీగ పారేసి, బొబ్బరు కూడా ఇప్పుడే పూత వస్తుంది. సో ఇదంతా పూత. కొన్ని చోట్ల ఫ్లవర్స్ ఉంటాయి. ఫ్లవర్స్ కూడా భలే కలర్ ఉంటుంది, బ్రౌన్ కలర్. యా, ఎవరు ఇంట్రెస్టెడ్ కాల్ చేయండి. మీరు వచ్చే ముందు ఒకసారి ప్లాన్ చేసుకొని 1 or 2 days ట్రాన్స్పోర్టేషన్ చూసుకొని. వర్షాకాలం కాబట్టి కొద్దిగా రావడం కష్టంగానే ఉంటుంది. బట్ జస్ట్ కాల్ us, జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే, బాయ్ గైస్.